హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు గిబ్లీ ఆర్ట్ అనేది బాగా ట్రెండింగ్లో అయితే ఉంది కదా. ఇన్స్టాగ్రామ్ అవని, ఫేస్బుక్ అవని, లేకపోతే యూట్యూబ్ అవని బాగా ఆ ఇమేజెస్ అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటో ఒరిజినల్ అనమాట. మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది, రైట్ సైడ్లో ఉన్నది గిబ్లీ ఫోటో. ఇలాంటి ఫొటోస్ మనం ఈజీగా ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగా ఏంటి అనేది నేను ఇక్కడైతే చూపించేస్తా, తప్పక చూసేయండి. ఇక్కడ వచ్చేసరికి మనం గూగుల్ అయితే ఓపెన్ చేసుకుంటాము. అక్కడ చాట్ జీపీటీ అని ఉంటుంది కదా, ఆ చాట్ జీపీటీ టైప్ చేస్తే సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మనం ఆ సైట్ని హోమ్ స్క్రీన్ మీద కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే అస్తమానికి మనం గూగుల్లోకి వెళ్లకుండా హోమ్ స్క్రీన్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి చాట్ జీపీటీ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ చేసుకోవాలి. మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఇమేజెస్ని. ఇక్కడ వచ్చేసరికి చాట్ జీపీటీ అని ఓపెన్ అయింది కదా, అక్కడ ట్రై చాట్ జీపీటీ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాలి. ట్రై చాట్ జీపీటీ ఓపెన్ అవ్వగానే మనకి క్రోమ్లోకి అయితే వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. మనకి క్రోమ్ కాకుండా గూగుల్లోనే మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఈ క్రోమ్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్గా ఉంటుంది, అందువల్ల మనకు అది సింపుల్గా ఉండదు. ఈజీగా అయితే ఇలా తెలుసుకోండి. ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ ఉంది కదా, అక్కడ టైప్ చేస్తే అక్కడ మనకి ఫొటోస్ అయితే అడుగుతుంది. మన గ్యాలరీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. అక్కడ మనకి ఏ ఇమేజ్ కావాలనుకుంటే ఆ ఇమేజ్ని అయితే తీసుకోవచ్చు గ్యాలరీ నుంచి. చూసారు కదా, నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడి నుంచి అయితే మనం దాని కింద ఆస్క్ ఎనీథింగ్, దాని కింద ఒకటే టైప్ చేయాలి. ఏమనంటే మనం ఆ ఇమేజ్ని ఏం కావాలి అని. దాన్ని నేను కన్వర్ట్ ఇంటూ గిబ్లీ ఇమేజ్ అని నేను టైప్ చేస్తాను, చూసేయండి. అలా ఇమేజ్ టైప్ చేసిన తర్వాత రైట్ సైడ్లోనే అప్ యారో ఉంది కదా, ఆ అప్ యారోని టచ్ చేస్తే మనకి అది సెండ్ అయిపోతుంది చాట్ జీపీటీకి. సెండ్ అయిపోగానే అది ప్రాసెసింగ్లోకి వెళ్తుంది అనమాట. కొంచెం టైం పడుతుంది అది జనరేట్ అవ్వడానికి. కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి. చూసారు కదా, గెట్టింగ్ స్టార్టెడ్ అని ఉంది. దాని ప్రాసెస్ అయితే అది తీసుకుంటుంది. మనకి దీనికి నెట్వర్క్ అయితే కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉండాలి. ఏమాత్రం స్లో ఉన్నా అది జనరేట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఫైనల్గా ఇమేజ్ వచ్చిన తర్వాత మాత్రం అస్సలు ఎవరు భయపడకండి, చాలా డిఫరెంట్గా అయితే వస్తున్నాయి ఈ ఇమేజెస్. ఈ గిబ్లీ ఇమేజెస్ బాగా ట్రెండింగ్లో అయితే ఉంది. చూసారు కదా, ఫైనల్గా అయితే ఇమేజ్ అయితే వచ్చేసింది. దీన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి మన గ్యాలరీలోకి అది కూడా చూసేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాము. చేసుకున్నాక మనకి డౌన్లోని చూసారా లెఫ్ట్ సైడ్లోని సేవ్ అని ఉంది కదా, సేవ్ అయితే సేవ్, లేదంటే షేర్, ఎవరికైనా షేర్ చేయాలన్నా ఆ సేవ్ చేసుకునేసరికి మనకి గ్యాలరీలో అయితే అక్కడ డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. చిన్న మిల్క్ ఉందండి, మనకి చాట్ జీపీటీలోని ఒక 2-3 ఫొటోస్ అయితే మాత్రం మనం డౌన్లోడ్ చేసుకోగలము, ఇలాగా జనరేట్ చేయగలము. లేదు అంటే మనకు అవ్వదు, దానికి మనీ పే చేయాలి. అది ఎలాగా ఏంటి అనేది నెక్స్ట్ చూసేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే నేనైతే ఫొటోస్ కొన్ని తీసుకున్నాను. ఇంకా లేదు నాకు అప్లోడ్ లిమిట్ అయిపోయిందని చెప్పేసి గెట్ ప్లస్ చేయమంటుంది. అంటే మంత్లీ 1950 రూపీస్ అంటండి. నేనైతే అంత పెట్టదలుచుకోలేదు, ఏదో సరదాగా 2-3 ఫొటోస్ అయితే నేను తీసుకున్నాను. ఇలాగా మీరు ఫ్రీగా అయితే 2-3 ఇమేజెస్ డైలీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మంచిగా అయితే వాటిని ఎడిట్ చేసుకొని ఏదైనా స్టోరీ చెప్పొచ్చు, ఏదైనా మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.